పెదయాతపాలెం ఆరిపాక గ్రామం పక్కనే ఉంటుంది. ఇది సబ్బవరం నుండి కుడి చేతి వైపు వెళ్ళాలి. అయితే విశేషం ఏంటి అంటే ఇక్కడ ఒక శివాలయాన్ని నిర్మించారు. చెరువు మధ్యలో ఉన్నటువంటి శివాలయం తాలూకా గొప్పతనం ఏంటి అంటే ఇక్కడ ఒక వంతెన లాంటిది ఏర్పాటు చేసి అక్కడ నుండి శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. అంతేకాకుండా ఇంకా మీకు ముందున మనం వెళ్తున్నటువంటి తోవలోనే ఒక కళ్యాణ మండపం లాంటిది మండపం నిర్మాణం అనేటువంటి చేశారు. ఈ మండపం నిర్మాణం అనేటువంటిది విశాఖ డైరీ సౌజన్యంతో జరిగింది. అయితే ఇక్కడ చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అనేవి ఇక్కడ చేసుకోవచ్చు. బాగుంది ఇది. అలాగే బయటను కూర్చోవడానికి కూడా ఏర్పాటు చేశారు. ఇలాగా అంతా కూడా మెట్లు ఇవన్నీ చాలా శుభ్రంగా హైజెనిక్ గా ఉన్నాయి. అలాగే చూస్తే ఇటుపక్క 6 జ్యోతిర్లింగాల నిర్మాణం అనేటువంటి జరిగింది. ఇది ఈ దేవాలయం తాలూకా గొప్పతనం. ఒక పక్క 6 జ్యోతిర్లింగాలు, మరో పక్క 6 జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠ చేశారు. అంటే జ్యోతిర్లింగాల మాదిరిగానే అక్కడ ఆ శివలింగాలని ఏర్పాటు చేసి ఆ జ్యోతిర్లింగ ప్రతిష్ఠ చేసి అదే జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే ఎంత విశేషం కలుగుతుందో అంత విశేషం ఇక్కడ కలిగే విధంగా వీరు ఒక ప్రాణ ప్రతిష్ఠ చేయడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కూడా అటుపక్క 6 ఇటుపక్క 6 12 జ్యోతిర్లింగాలు. ఒక్కొక్క జ్యోతిర్లింగం ఒక్కొక్క స్పాన్సర్ ఉండడం వల్ల వాళ్ళ పేర్లు అనేటువంటిది రాయడం జరిగింది కిందన. అలాంటిది చాలా విశేషంగా, చాలా అందంగా, చాలా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి దేవాలయాల్లో ఇది ఒక దేవాలయం అని చెప్పొచ్చు. చాలా దగ్గర విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా వారికి ఇద్దరికి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి దేవాలయం. అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఇక్కడ మేము గంట కొట్టి లోపలికి వెళ్ళాం కదా, ఇక్కడ శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి తాలూకా విగ్రహాలతో పాటు శివలింగ ప్రతిష్ఠ జరిగింది. నందేశ్వరుడు కూడా ఉంటాడు. ఈ శివలింగానికి మనమే నేరుగా అభిషేకం అనేటువంటి చేసుకోవచ్చు. నీరు, బిల్వదళాలు, పత్రాలు, పువ్వులు అన్నీ కూడా అక్కడ పెట్టి ఉంచారు. పాలు అవి కూడా తీసుకొచ్చారు. అయితే నేను నీళ్ళతో నాకు తెలిసిన విధంగా నేను అభిషేకం అనేటువంటి చేసుకున్నాను స్వయంగాను. ఆ వీడియో తీయడానికి ఎవరు లేకపోవడం వల్ల వీడియో తీయలేపాము. కానీ ఇక్కడ స్వయంగా మనమే ఈ లింగాన్ని చూసుకోవచ్చు. అందరినీ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మీరే ఆ నీళ్లు వేసి స్వామివారికి దండం పెట్టుకోమని చెప్పేసి అక్కడ ఇద్దరు ఉన్నారు సహాయకులు, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు చాలా బాగుంది, వీళ్ళు ఉన్నట్టు వెళ్ళండి.